ఫైనల్లీ మిమ్మల్ని కలిసాను. ఎప్పటి నుండో Almost, yeah, ఫాలోఅప్ almost an చేస్తూ year. యాహ్! నాకు తెలిసి మిమ్మల్ని ఫాలోఅప్ చేసినంత నేను ఎవరిని ఫాలోఅప్ చేసుండను. అంతే ఎప్పుడు లేదు, చేద్దాం but చేద్దాం అనుకుంటాం yeah, అవ్వట్లేదు. it's getting postponed. Unfortunately, Yes. ఎక్కడో చోటన ఏదో వస్తుంది. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో నాకు ఒక డౌట్ సార్. Yeah. మిమ్మల్ని రాజమౌళి గారిని చూసి ఎవరన్నా అంటే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా మీరు రాజమౌళి గారా అని అడిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ఉన్నాయండి, ఇవి ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి. ఆ, ఆయన పేరు చెప్పుకుని అడ్వాంటేజ్ తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, అవునా? ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్. రీసెంట్గా ఐ వెంట్ టు చెన్నై. అక్కడ వేరే షూటింగ్ లొకేషన్స్ చూద్దామని ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్కి వెళ్ళాం. అక్కడ సెట్కి వెళ్ళగానే అక్కడ పక్కన వేరే షూటింగ్ జరుగుతుంది. అందరూ వచ్చి Okay. అలర్ట్ అయిపోయి సార్ 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 వంగ సార్ వంగ సార్ వంగ సార్ అని చెప్పి దారుణంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ఏంటిది, నేను ఆంధ్ర వరకు తెలుసు, తమిళనాడులో నేనేం చేయలేదు అంటే ఒక్క ప్రాజెక్ట్ ఒక్క మూవీ చూసాను, దట్ వాజ్ నాట్ అ గ్రేట్ మూవీ. ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారేంటి వీళ్ళు కదా తెలుసు. అచ్చా మన తెలుగులో కూడా చాలా మంది తమిళ్లో డిఓపిస్ అందరూ వస్తారు కదా అనుకున్నా. ఆఫ్టర్ 5 to 10 minutes దెన్ దే టోల్ మీ, ఓకే. సార్ మీ నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్, సెట్స్లోకి వెళ్తుందా? మహేష్ బాబు అది అన్నారు. అమ్మా రాజమౌళి. మహేష్ బాబు అంటున్నారండి. అంటే నేను ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు నేను కదా అనుకున్నారా? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నా నెక్స్ట్ మూవీ గురించి ఏమన్నా చెప్తున్నారేమో. నేను ఇంకా అంత పెద్ద హీరోని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎందుకు ఎంత బిల్డప్ వేస్తానంటే దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు మీరు? కాదండి నేను రాజమౌళి కాదని చెప్పారా? ఏం చెప్తాను ఇంకా, దట్స్ వాట్ ఐ సెడ్. సీ ఐఎమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఐఎమ్ నాట్ రాజమౌళి, ఐఎమ్ రవి వర్మ. ఓకే. అంటే దెన్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్. ఓకే. ఎవరో ఒకరు ఎక్కడో చోట రిలేషన్ చూసే ఉంటారు. అవును. సమ్ పీపుల్ రికగ్నైజ్, సమ్ పీపుల్ డోంట్. సో బియర్డ్ అండ్ హెయిర్ కి కూడా అందుకనే కలర్ వేయట్లేదు సార్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దామని. అది కాదు, ఇది సాల్ట్ అండ్ పెప్పర్లో రావడానికి ది మెయిన్ రీజన్ ఈజ్ ఐ డిడ్ మొగల్ రేక్లో. అండ్ నేను ఫస్ట్ మూవీస్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్, ఐ గాట్ ఇన్ టు టెలివిజన్. టెలివిజన్ నుంచి మళ్ళీ మూవీస్కి రావాలంటే టెలివిజన్లో ఆల్మోస్ట్ లైక్ 6 years 7 years ఎవ్రీ డే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ సీన్ మీ. ఓకే. చూసి మొహం మొత్తేసి ఉంటుంది. సో ఇదే రవివర్మ కొత్తగా కనిపిస్తేనే కానీ మళ్ళీ సినిమాలో యాక్సెప్ట్ చేయరన్నా నాకు నేను ఎవాల్యుయేట్ చేసుకుని ఐ థాట్ ఓకే గెటప్ మారుస్తాం అని చెప్పి సాల్ట్ అండ్ పెప్పర్లోకి వచ్చాను అనమాట. ఓకే. సో మీరే అన్నారు టెలివిజన్ వాళ్ళని థియేటర్లో చూడడానికి జనాలు ఇష్టపడరు అనే స్టేట్మెంట్కి మీరు ఏమంటారు సార్? ఇష్టపడరు అని కాదు, యాక్సెప్టెన్స్ వాళ్ళకి రావాలంటే మనం చూపించే విధానం మారాలి. ఓకే. సో బేసిక్లీ మనకు అన్ఫార్చునేట్లీ మన ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే ద డే ఫర్ నువ్వు లాంచింగ్ ఏ హీరోగా లాంచ్ అయితే హీరోయే, నువ్వు స్టార్టింగ్ నుంచి విలన్గా లాంచ్ అయితే విలన్ని, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా లాంచ్ అయితే పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్గా లాంచ్ అయితే డాక్టరే. అందరూ ఆ డాక్టర్ క్యారెక్టర్స్కే పిలుస్తారు. సో అది ఏంటంటే దే డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యూ. ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ దెన్ యూ విల్ నో అతను చేయగలడా లేదా అన్నది. సో షారుఖ్ ఖాన్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ప్రకాష్ రాజ్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ఇలా చాలా మంది ఉన్నారు. దీస్ ఆర్ జస్ట్ 2 examples. సో మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా? డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే. అంటే దట్ వాజ్ ద ఇంట్రెస్ట్. ఓకే. సో వెన్ యూ లెర్న్ డైరెక్షన్, యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు నేర్పుతారు. ఓకే. సో దట్ డైరెక్టర్ అన్నవాడికి నటన కూడా రావాలి. If you want the actor to give that kind of output, you have to act and show, like what Rajamouli garu do. ఆయన ప్రతి సీన్ ప్రతి షాట్ వాళ్ళ ఆర్టిస్టులతో చేసి చూపిస్తారు, అదే ఆయన చేసి వాళ్ళ ఆర్టిస్టులు చూపిస్తారు. సో అలాగ మనం తెలుసుకోవాలని చెప్పి దట్స్ హౌ ఐ లెర్న్డ్. ఓకే. సో అలా డైరెక్టర్గా ఉన్న మీరు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలా అయ్యారు అసలు? ఫస్ట్ వచ్చి ఆర్జీవి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఐ వాంటెడ్ టు జాయిన్ దేర్. ఐ డెంట్ పర్మనెంట్గా ఏం జాయిన్ అవ్వలేదు, ఐ వాజ్ ట్రయింగ్ దేర్. అక్కడ సుబ్బరాజు గారు అని హీ వాజ్ ఇన్ఛార్జ్ దేర్. అంటే ఆయన బాగా అవుతారు అన్నమాట ఆర్జీ గారు. సో ఆయన్ని కలిసి ఇలా ట్రై చేస్తున్నాను అని వన్ ఆఫ్ మై కజన్స్ టుక్ మీ దేర్. సో దే గేవ్ అ బ్రీఫింగ్ దట్ దిస్ ఫెలో ఇస్ టు వర్క్ ఇన్ సింగపూర్. ఇటు సింగపూర్లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు డైరెక్షన్ అని తిరుగుతున్నాడు. సింగపూర్లో జాబ్ వదులుకుని డైరెక్షన్ కోసం వచ్చారా? లేదండి, నేను వచ్చింది సమ్ కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఓకే. తర్వాత September 11th ఇష్యూ అవ్వడం, దెన్ నేను ఏ కంపెనీకి అయితే వెళ్ళాలో యుఎస్, అది కొన్నాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టడం, అక్కడికి వెళ్ళి బెంచ్ మీద ఉండే బదులు ఇండియాలో ఉండడం బెటర్ కదా అని నేను ఇక్కడ ఉండిపోవడం. మీన్ వైల్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ డైరెక్షన్, దెన్ అక్కడి నుంచి అది నేర్చుకుని రాగానే ఐ వాంటెడ్ టు జాయిన్. బికాజ్ నాకు అప్పుడున్న విసినిటీలో
నాకు అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇస్ ఆర్జీవి. సో చిన్నప్పుడు అంటే నా ఫ్రమ్ శివ దగ్గర నుంచి ఆయన వెరీ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే వరకు అప్పటికి ఐ థింక్ కంపెనీ అనుకుంటాను, కంపెనీ వచ్చింది, సర్కార్ వచ్చిందో లేదో ఇంకా తెలియదు అప్పటికి. సో అదే వైబ్లో ఉండేవాడిని, ఆర్జీవి వైబ్లో. సో ఇటువంటి టెక్నీషియన్ దగ్గర జాయిన్ అయితే యూ కెన్ లెర్న్ సంథింగ్, బికాజ్ ఆయన నుంచే లెట్ ఇట్ బి తేజ అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, ఇంకా చాలా మంది డైరెక్టర్లు. సో హీ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. మా అప్పటిదాకా ఒక మోసపాట్లో వెళ్ళే సినిమాలు అన్నింటినీ మార్చేశారు ఆయన. సో ఏదైనా నేర్చుకుందామని వెళ్ళాను. బట్ అక్కడ ఆయన దగ్గర అవకాశం కంటే సుబ్బరాజు గారు నాకు తీసుకున్న లెక్చర్ వల్ల అనుకోకుండా ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. అంటే ఆయన సజెషన్ అవ్వచ్చు, ఆయనతో పాటు అక్కడ జేడి చక్రవర్తి గారు ఆయన ఇచ్చిన సజెషన్స్ కావచ్చు. ఇలా ఈవీవి స్టార్టింగ్ విత్ న్యూ హీరోస్, 6 హీరోస్ లాంచ్ చేస్తున్నారు, వై డోంట్ యు గివ్ అ ట్రై. సో అక్కడి నుంచి కృష్ణుడు వాళ్ళు దే ఓన్లీ గైడెడ్ మీ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తీసుకుని ఆ పోర్ట్ఫోలియోతో ఈవీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఈవీవి గారి దగ్గరికి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోవడం. అక్కడ చాలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయినాయి. నాకెందుకంటే అప్పటికి ఒక డైరెక్టర్ని అప్రోచ్ అవడం ఎలాగో తెలీదు, ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి మన జనరల్ రెగ్యులర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేది ఎలాగో తెలీదు. సో నేను అప్పుడే సింగపూర్ నుంచి వచ్చాను, మొహమాటం లేదు, ఏం లేదు. ఎవరన్నా కనిపిస్తే సార్ అని దండాలు పెట్టడం, కాలుకు ముక్కడం అలాంటివి రావు, మనకి సాఫ్ట్వేర్ లో లేదే అది బేసిక్గా రావు. సో డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలిసేయడం, అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఇలా సో ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను, మీరు కొత్త హీరోని తీసుకుంటున్నారని విన్నాను, సో ఐఎమ్ హియర్ విత్ మై పోర్ట్ఫోలియో అన్నాడు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదే, చెప్తాను నీకు ఎవరు చెప్పారన్నారు. నాకు సోర్సెస్ ద్వారా తెలిసినాయి సార్ అన్నాను. అని కింద ఫోటోలు ఇచ్చేసి వెళ్ళిపోన్నారు, అంటే మేనేజర్కి ఎవరెవరికి వాళ్ళు ఇస్తే వాళ్ళు పక్కన పడేస్తారు, నాకు తెలుసు అండి, ఆర్జీవి ఆఫీస్లో మేము అదే చేస్తాము, రోజుకి ఒక 100-200 ఫోటోలు వస్తాయి, అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, 1-2 తీస్తాం దాంట్లోని అన్న. సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నా చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకుని అలా చూసుకుంటే 2 అడుగులు వేసి ఆగిపోయారు ఆయన. దట్ మీన్స్ ఒక ఫోటో ఆయన కొంచెం స్ట్రైక్ అయింది. ఓకే, ఆ ఫోటో చేతిలో పెట్టి కింద వెయిట్ చేయి, నేను పిలిపిస్తాను. ఏ ఫోటో అది? అది కొంచెం నెగిటివ్ షేడ్లో ఉన్న ఫోటో. దట్ వాజ్ లైక్ అ ప్రాన్. మీకు కావాలంటే తర్వాత ఐ ఫార్వర్డ్ దట్ ఫోటో. సో ఆయనకి అది నచ్చి ఓకే అన్నారు. ఆఫ్టర్ దట్ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ అయ్యింది. ఈ గేవ్ మీ అ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఇలా తీసుకుని వెంటనే మళ్ళీ టేబుల్ పెట్టాను. ఏ అన్నారు, సార్ నాకు తెలుగు అంతంత మాత్రం వచ్చి సార్, తెలుగు చదవలేను, నాది సెకండ్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి హిందీ సార్ అన్నాను. ఇది కూడా రాకపోతే ఎందుకు వచ్చారు యాక్టింగ్ అంటే, సార్ నేను మాట్లాడతాను, అదే నా మాతృభాష, బట్ అంత ఫ్లూయెంట్ కాదు సార్, కొంచెం టైం పడుతుంది అంటే, సరే అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకుని ప్రాక్టీస్ చేసి చెప్పాను. ఓకే అన్నారు. ఈ ఆస్క్ మీ టు గో ఆన్ వాచ్ ఫ్యూ మూవీస్, ఎస్పెషలీ నానా పాటేకర్ మూవీస్, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ రెఫరెన్స్ ఇచ్చారు, ఈ సినిమాలు చూడు, ఇటువంటి టైప్లో నీ క్యారెక్టరైజేషన్ ఉంటుందని. వచ్చాను, పెద్ద ఏం తెలియకుండానే యాక్టింగ్ చేసేసాము. ఎడిటింగ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే పర్వాలేదు వీడు ఆర్టిస్ట్ అన్నట్టుగా. బట్ అదే ఫస్ట్ కదా మీరు చేయడం అయితే. యా, ఓకే. సో మీ ఫస్ట్ మూవీ ఆరుగురు పతివ్రతలు అదేనా సార్? అంటే మీరు ఇండస్ట్రీకి పరిచయం అయింది దాంతోనే, అంతకుముందు టెలివిజన్ షోస్ కానీ వేరేవేం చేయలేదు? అంతకుముందు అంటే మాకు తెలిసిన ఒక ఫార్ కజిన్ ఒక టెలివిజన్ అని చెప్పి ఒక పైలట్ చేశారు. ఐ థింక్ 2 days అంత షూట్ చేసాము. బట్ తర్వాత ఆ ఛానల్ అంత క్లిక్ అవ్వలేదు. ఛానల్ కాల్ విస్సా. అది లాంచ్ అయ్యే ముందు దాని గురించి చేశారు, బట్ అది నెవర్ కేమ్ అవుట్, మెటీరియలైజ్ అవ్వలేదు మూవీ, అది ఆ ప్రాజెక్ట్. ఆరుగురు పతివ్రతల మూవీ అంటే ఇప్పుడు ఇన్నిసార్లు తలుచుకుంటున్నాం, కానీ అప్పట్లో బ్లాక్ బస్టర్ ఏం కాదు కదా, అది అంత హిట్ కాదు. అంటే బ్లాక్ బస్టర్ కాదు కానీ అ వెరీ ఫేమస్ మూవీ, కాంట్రవర్షియల్ మూవీ అయింది. అండ్ దట్ వాజ్ ద టైమ్ వెన్ TV9 గాట్ లాంచ్డ్. అండ్ TV9 ఏం చేసిందంటే, ఈ కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, లైక్ ఒక మహిళా సంఘం ఆవిడ ఆరుగుపతులు వెటకారమా అని చెప్పి ఆవిడ ఒక చెప్పిన మాట, అది మాట మాటకి వేస్తూ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్.
బట్ అప్పుడు వచ్చిన ఆరుగుపోతుడు ఏంటంటే ఒక 10-15 years అహెడ్ వచ్చేసింది కథ. అవును అవును. అదే కాదు ఇప్పుడు వచ్చుంటే ఇప్పుడు సూపర్ హిట్. వచ్చుంటే సూపర్ హిట్. ఏమన్నా రిలీజ్ ప్లాన్ ఏమన్నా ఉందా సార్? చాలా మంది వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. అది ఐ యాక్చువల్లీ ఆస్క్ నరేష్ ఆల్సో, చాలా సార్లు అడిగాను ఆయన కూడా. నరేష్ గారు లేదు అలాంటిది ఏం వద్దు, ఇంక అయిపోయింది అది. మీరు ఎప్పుడన్నా మళ్ళీ గ్యాదర్ అవ్వడం, ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆరుగురు పతివ్రతలు టీమ్, యాక్చువల్లీ ఐ థింక్ 2 months బ్యాక్ ఆర్ సంథింగ్ దాన్ని అప్పుడు రిలీజ్ డే వచ్చింది. ఐ థింక్ మార్చ్లో ఎప్పుడు రిలీజ్ అయినట్టుంది, అది నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇప్పుడు డిస్కషన్ వచ్చింది ఒక రీయూనియన్ పెడదామని. ఐ ట్రై టు కాంటాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్. కొంతమంది ఇంకా అవైలబుల్ లేక అవ్వలేదు, బట్ వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది ఉంటే దాంట్లో నరేష్ గారు, రాజేష్ గారు కూడా వస్తారు, బికాజ్ ఈవీవి గారు తరపున ఆయన కూడా వస్తారు అనుకుంటున్నాం. మొత్తం టీం అంతా చేద్దామని. ఓకే. కానీ కెరీర్ బిగినింగ్ లోనే అటువంటి సినిమా చేయడానికి మీరు ఎన్నిసార్లు ఆలోచించారు సార్? అసలు ఏం తెలియదు కదా నాకు, వచ్చింది ఆఫర్ చేసేసాం అంతే. పెద్ద డైరెక్టర్ ఏంటి, ఈవీవి గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర ఆఫర్ వచ్చింది, అది హీరోగా. ఇంకా ఆలోచించడానికి ఏముంది దాంట్లోనే. ఓకే. అంటే ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు తెలిసింది మాకు. ఆ ప్రివ్యూ అంటే రిలీజ్ డే ఫస్ట్ డే మార్నింగ్ చూస్తున్నప్పుడు ఓహో అందరు కథలు ఇలాగే స్టార్ట్ అయినాయా అని. టూ లేట్. ఓకే. సో అసలు ఆల్మోస్ట్ 22